ఇలాగుంటే సరిపోదు. ఏంటమ్మా, అర్థమైందా నేను చెప్పిన మాట? ఒక్క విషయంలోనే మంచిగా ఉంటే సరిపోదు, ఒక్క విషయంలోనే ఇట్లా బాగుంటే సరిపోదు. ఎందుకో తెలుసా? బైబిల్ చెప్తుంది. ఈరోజు చదువుకుందాం, మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుందాం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి కొన్ని మాటలు. అహబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన ఎలీషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. హల్లెలూయా. వినాలి నా మాటలు జాగ్రత్తగా. ఎవరిని పక్కకున్న వాళ్ళని ఏం చేయొద్దు? పడుకోనియకండి. పడుకోనియొద్దు. దేవుని మందిరానికి వచ్చాం, వాక్యం నేర్చుకోవడానికి వచ్చాం. ఇక్కడ నువ్వు ప్రాక్టీస్ అయితే అక్కడ నువ్వేం చేస్తావు అమ్మా? పర్ఫెక్ట్ అవుతావు. హల్లెలూయా. తెలుగులో చెప్పరాదు సిస్టర్, ఇంగ్లీష్లో చెప్తే మాకు ఎట్లా అర్థం కావాలి? మేము తెలుగు మీడియంలో. హల్లెలూయా. ఇక్కడ సాధన చేస్తేనే అక్కడ సక్సెస్ అవుతావు. ఆమేన్. పరలోకంలో ఉండేది తెలుసా? ఏముంటుంది తెలుసా? నిత్యారాధనే. పాట పాడతాం, నిత్యారాధన చేయాలని. ఏం ఆరాధన? ఏంటమ్మా? యుగ యుగాలు ఆరాధన. ఇంకోటి ఉండదు అక్కడ, ఇంకో సబ్జెక్టే లేదు. అర్థమవుతుందా? అక్కడ పాటలు పాడడం, ఆరాధన చేయడం, చప్పట్లు కొట్టడం, చేతులు ఎత్తడం, దేవునికి స్తోత్రం చెప్పడం. అక్కడ ఆకలి లేదు, ధూప లేదు, అమ్మ కరువు లేదు, ఎండ లేదు, నీడ లేదు. అయ్యో కాలు నొత్తంది ఉండదు, చెయ్యి నొత్తంది ఉండదు, కడుపు నొప్పి ఉండదు, కాలు నొప్పి ఉండదు, రోగం ఉండదు, వ్యాధి ఉండదు, ఏముండదు. ఏముంటుంది తెలుసా? బైబిల్లో ఉంది. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో యెషయా, ఇదిగో ఆయన అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. అక్కడేమున్నాయి తెలుసా? కెరూబులు ఉన్నాయి, శరాపులు ఉన్నాయి. ఈ కెరూబులు శరాపులు ఏం చేస్తున్నారు తెలుసా? రేయింబగళ్ళు, రాత్రింబగళ్ళు దేవుణ్ణి స్తుతించడమే. వారి కంఠస్వరములతో ఏం చేస్తున్నారట? కంఠస్వరాలంటే ఏంటి అమ్మా? ఏంటి? గొంతులు. నోరుందా నీకు? హల్లెలూయా. నోరున్నోళ్ళంతా హల్లెలూయా చెప్తారు ఒకసారి గట్టిగా. అయ్యో అంతే ఉందా నీ నోరు? బాగుగా తెరవచ్చు కదా. హల్లెలూయా కదా. వాళ్ళ కంఠస్వరాలతో దేవుణ్ణి ఎలా స్తుతిస్తున్నారు తెలుసా? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని చెప్తుంటేనట ఆ పరలోక కట్టె కాదవి, ఇనుపై కాదవి, సిమెంట్ కాదవి, ప్రభునందు ప్రియులారా. పరలోక గుమ్మాలు రత్నములతో అలంకరించబడినవి. 12 రత్నములతో పొదిగించబడిన ఆ గడప కమ్ముల పునాదులట అదురుచున్నాయి. దేంతోనమ్మా? కంఠస్వర. దేవుణ్ణి స్తుతిస్తే గడప కమ్ముల పునాదులు అదురుతున్నాయట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించుట శ్రేయస్కరము. యెహోవాను స్తుతించుట మంచిది. ఎప్పుడు కనపడలే ఈ మాటలు మీకు? ఏది మంచిదట లోకంలో? నోరు మూసుకొని ఉంచుట మంచిదని కనపడ్డది ఎప్పుడన్నా? బైబిల్ ఎక్కడన్నా నోరు మూసుకొని ఉండుట ఉన్నది అట్లా? ఆయనను స్తుతించుట మంచిదని ఉంది. యథార్థవంతులు స్తుతి చేయుట శోభస్కరము అని రాయబడింది. ఆయనకు ఆనంద గానము చేయుడని రాయబడింది. కానీ మనమేమో ఏమట్లుంటాం? బట్టల షాపులో బొమ్మల్లాగా ఉండొద్దు, మందిరంలో ఉండొద్దు, బొమ్మలాగా ఉండొద్దు. కదలాలా, ప్రయత్నించాలా, స్తుతించాలా, గంతులెయ్యాలా, దేవుణ్ణి కొనియాడాలా, ఆరాధించాలా. ప్రభునందు ప్రియులారా, అందుకు మందిరానికి రావాలా. ఎక్కడో మూలకు స్ట్రక్ అయినట్లుగా కథ స్క్రీన్ టచ్ చేస్తే ఆగిపోయినట్టు ఆగిపోవద్దు. చదువుకున్న లేఖన భాగంలోకి వద్దాం. అక్కడ రాయబడిన మాటల్లో అహబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషాపాతు కాలములో ఏలుబడిలో 18వ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలుకు రాజయ్యాడు. ఎవరైనా? అహబు యొక్క కుమారుడు. వినాలి నా మాటలు జాగ్రత్తగా. అహబు యొక్క కుమారుడు యూదాకేమో యెహోషాపాతు రాజుకున్నాడు, ఇశ్రాయేలుకేమో
యెహోరాము రాజు అయ్యాడు. ఆయన 12 సంవత్సరాలు ఇశ్రాయేలీలను ఏలాడట. ఎన్ని సంవత్సరాలమ్మా? 12 సంవత్సరాలు. యూదా రాజులు 19 మంది, ఇశ్రాయేలు రాజులు 20 మంది యూదా రాజ్యాన్ని, ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. రాజులు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారంటే న్యాయాధిపతుల తర్వాత దేవుడు ఇదిగో ప్రజలందరూ వారి పక్కకున్న రాజ్యాలను చూసి వాళ్ళందరికీ రాజులు ఉన్నారు, మాకు కూడా రాజు కావాలని ఇశ్రాయేలీలు యూదులు కమాండ్గా ఉన్నప్పుడు కోరుకున్నారు. ఈ ఇశ్రాయేలీలు యూదులు ఎవరమ్మా? ఆ యాకోబు యొక్క 12 మంది సంతానమే. ఈ 12 మంది గోత్ర సంతానమే ఈ 12 మంది ఐగుప్తుకెళ్ళి 12 మందికి వారికి పుట్టిన కుమార్తెలు కలిసి 75 యాకోబు అతని భార్యలతో కలిసి 75 ఐగుప్తు దేశానికి వెళ్తే, వినాలి నా మాటలు జాగ్రత్తగా, ఈ చరిత్ర మళ్ళీ నీ జీవితంలో ప్రభునందు ప్రియులారా నువ్వు చదువుకున్న అర్థం కాదేమో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు కడుపున పుట్టిన 12 మంది కుమారులు, వాళ్ళ సంతానం, యాకోబు ఆయనకున్న 4 భార్యలు, 75 మంది కానానులో కరువుందని యోసేపును దేవుడు ఐగుప్తుకు పంపి, వింటున్నారా, ఐగుప్తులో ధాన్యాన్ని సమకూర్చినప్పుడు, కానానులో కరువున్నప్పుడు యాకోబు తన పిల్లలందరితో కూడా ఐగుప్తులో ఉన్న గోషేను ప్రాంతంలో బ్రతకడానికి వెళ్ళారు. హల్లెలూయా. ఎక్కడది? గోషాను ప్రాంతంలో బ్రతకడానికి వెళ్ళారు. ఆ కాలంలో ఫరో యాకోబును దర్శించి యాకోబుతో ప్రార్థన చేయించుకొని, ప్రభునందు ప్రియులారా, అక్కడికి వెళ్ళిన ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు. హల్లెలూయా. కానానులో 7 ఏళ్ళు కరువు వస్తే ఎన్ని రోజులు ఉండిపోయారు అక్కడ? 430 ఏళ్ళు. బాగుందని ప్రభునందు ప్రియులారా, కొంతమంది వాళ్ళు బ్రతికే జీవితం బాగుందని అలాగే ఏమైపోతారు? ఉండిపోతారు. నేను అది చెప్తున్నాను. వీళ్ళకి అలాగే బాగుందని అక్కడే ఉండిపోయారు. 430 సంవత్సరాలు ఉన్నారట. అయితే ఐగుప్తుల కన్నా ఇశ్రాయేలీల సంఖ్య ఐగుప్తులో ఎక్కువైపోతుంది. దేవుడు వాళ్ళని ఇశ్రాయేలులను ఏం చేశాడు? విస్తరింపజేశాడు, గొప్ప చేశాడు. చాలామంది అయిపోతున్నారు. కనుక ఫరో ఏం చేశాడంటే, మనకంటే ఇశ్రాయేలీలు చాలామంది పెరుగుతున్నారు, అంటే సంఖ్య పెరుగుతుంది, వాళ్ళే దేశమంతా వ్యాపిస్తున్నారు. కనుక వాళ్ళు పిల్లలను కనకుండా పురుషులను రాత్రి పగళ్ళు పని చేయించండి, వాళ్ళకి ఎక్కువ పనులు పెట్టండి అని చెప్పి మట్టి పని, ఇటుక పని, కీలు పని, అందులో వాళ్ళని ఏం చేశాడు? ఎక్కువ ఇబ్బంది పెట్టాడు. పెడితేనట అప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉండి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడిని జ్ఞాపకం చేసుకొని ఆయనకు మొరపెట్టారట. మా అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, మా ఇస్సాకుతో మాట్లాడిన దేవా, ఇదిగో మేము ఇక్కడ ఎన్నో కష్టాలు పడుతున్నాం, మేము ఈ పనిని చేయలేకపోతున్నామయ్యా అని మొరపెడితే వారి మూలుగులను విన్నాడట, వారి ప్రార్థనను విన్నాడు. విని దేవుడు మోషేను పంపి ఐగుప్తులో ఉన్న 430 సంవత్సరాలుగా పాదుకుపోయిన ఇశ్రాయేలీలను దేవుడు ఏం చేశాడమ్మా? విడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. విడిపించి 40 సంవత్సరాలు అరణ్య మార్గంలో వారిని నడిపించి, ఇన్ని రోజులు ఐగుప్తులో బ్రతికారు గనక ఐగుప్తులో ఉన్న ఆలోచనలు వీళ్ళలో ఉన్నాయి, ఐగుప్తులో ఉన్న కోరికలు వీళ్ళలో ఉన్నాయి, ఐగుప్తులో ఉన్న ఉద్దేశాలు వీళ్ళలో నాటుకుపోయాయి. వాటన్నిటినీ దేవుడు విడిపించాలని 40 సంవత్సరాలు అరణ్యంలో ఆకాశము నుండి మన్నాను కురిపించి, పగలు వాళ్ళు ఉండటానికి మేఘాన్నిచ్చి, రాత్రివేళ వారికి అగ్నిస్తంభాన్ని నుంచి, బండలో నుండి నీళ్ళనిచ్చి, వాళ్ళు వేసుకున్న బట్టలు పాతగిలకుండా, వాళ్ళు వేసుకున్న చెప్పులు అరిగిపోకుండా, వారి కాళ్ళు 40 సంవత్సరాలు నడిచిన వాయకుండా దేవుడు వారిని కాపాడి ఐగుప్తులో ఉన్న ఆలోచనలను, ఐగుప్తులో ఉన్న సిద్ధాంతాలను, ఐగుప్తులో ఉన్న ఆచారాలను, ఐగుప్తులో ఉన్న 430 ఏళ్ళు బతికితే ఏముంటుందమ్మా? ఆ పోకడే ఉంటుంది కదా, ఉంటుందా ఉండదా? వాళ్ళ బట్టలే ఉంటాయి కదా,
వాళ్ళ మనస్తత్వమే ఉంటుంది కదా, దాన్నంతటిని ఈ 40 ఏళ్లలో కడిగి శుద్ధి చేసి మిమ్మల్ని కానానులోకి తీసుకెళ్ళాలని దేవుడు ఆలోచన చేశాడు. హల్లెలూయా. వాళ్ళను ఫ్రెష్గా నూతనమైన వారిగా, ఐగుప్తు ఆలోచనలన్నీ చనిపోయి లోకము నుండి విడిపించబడి, పాపము నుండి విడిపించబడి, అపవిత్రత నుండి విడిపించబడి, భక్తిహీనత నుండి విడిపించబడి, చెడుతనము నుండి విడిపించబడి పరిశుద్ధతలోనికి రావాలని, కానానులోనికి తీసుకురావాలని దేవుడు 40 ఏండ్లు ఆకాశము నుండి భోజనాన్ని పంపి పోషిస్తే, ఆ 40 ఏండ్లు దేవుడిచ్చిన అన్నాన్ని తిని, దేవుడిచ్చిన వస్త్రాలను కట్టుకొని, దేవుడిచ్చిన నీడను చూసుకొని, దేవుడిచ్చిన అన్ని బండలోని నీళ్లు, ఆహారాన్ని భుజించి 40 ఏళ్ళు దేవునికి తిరుగుబాటు చేశారట. ఏం చేశారు? 40 ఏళ్ళు దేవునికి. మనం కాదా వాళ్ళం? నిజమే, మనకున్న అలవాట్లన్నీ వాళ్ళయే. హల్లెలూయా. వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళమేగా మనం. మీకు అర్థం కావాలంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం? వాళ్ళ కడుపులో పుట్టిన వాళ్ళమే. కానానికి వచ్చింది, చేరింది ఎంతమందో తెలుసా? అక్కడ నుంచి బయలుదేరిన వాళ్ళట 6 లక్షల మంది యవనస్తులు. ఓన్లీ 6 లక్షల మంది యుద్ధ వీరులు. తల్లులున్నారు, తండ్రులున్నారు, ముసలున్నారు, పిల్లలున్నారు. వాళ్ళందరూ లెక్కేసుకుంటే చరిత్ర చెప్తుంది 40 లక్షల మంది. హల్లెలూయా. ఐగుప్తు నుంచి బయలుదేరితే కానా 40 ఏళ్ళు అరణ్యములు నడిచి కానానికి వచ్చింది ఎంతమంది తెలుసా? అంటే ఐగుప్తులో నుండి బయలుదేరిన వారిలో, అంటే ఎవరు రాలేదని కాదు నేను చెప్పే మాట, అక్కడ బయలుదేరి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే ఇద్దరే. అర్థమవుతుందా? ఎంతమంది వచ్చారు? ఈరోజు మందిరానికి వచ్చిన వాళ్ళంతా పరిశుద్ధులు కాదు, నేను అదే చెప్తున్నా. దేవుని మందిరానికి బైబిల్ పట్టుకొని వచ్చిన వాళ్ళంతా, ప్రార్థన చేసిన వాళ్ళంతా క్రైస్తవులు అనుకుంటున్నారా మీరంతా? నేను నమ్మా. హల్లెలూయా. దేవుడు కూడా నమ్మట్లా. ఎందుకో తెలుసా? ఇశ్రాయేలులు అన్ని దేవుడిచ్చి, అన్ని దేవుడు ప్రభునందు ప్రియులారా కలగజేస్తే వాళ్ళే తిరుగుబాటు చేశారు. ఈరోజు మనకున్న అలవాటు ఏంటి? అదే ఉంది కదా ఈరోజు కూడా. ఈరోజుకి అదే ఉంది, అదే తిరుగుబాటు. ప్రభునందు ప్రియులారా, అదే విషయం చెప్పుకుంటూ పోతే టైం గడుస్తుంది. నేను ఇక్కడ దాకా రావాలా, అక్కడ స్టార్ట్ చేశాను. ప్రభునందు ప్రియులారా, అలాగున ఆ కానానుకు వచ్చింది ఎవరంటే, ఐగుప్తులో నుండి కానానికి వచ్చింది యెహోషువ, కాలేబు. అంటే ఆయనతో పాటు అక్కడున్న వాళ్ళలో, బయలుదేరిన వాళ్ళలో అప్పుడున్న ముసలోళ్ళు, అప్పుడున్న యోధులు ఎవ్వరు కూడా రాలా. ఎవరు వచ్చారు తెలుసా? వాళ్ళ కడుపులో పుట్టిన తరం వచ్చింది. హల్లెలూయా. అంటే వాళ్ళు మనస్సు మార్చుకోవడానికి ఇష్టపడలా. ఏం మార్చుకోలేదు? ఐగుప్తులో ఉన్న విషయాలను మరవలేకపోయారు, ఐగుప్తులో ఉన్న ఆలోచనలు విడిచిపెట్టలేకపోయారు, ఐగుప్తులో ఉన్న తిండిని ఏం చేయలేకపోయారు. ఈరోజు హార్ట్ స్ట్రోక్ వస్తుందమ్మా, మటన్ బంద్ చేయమని బంద్ చేస్తావా? డాక్టర్ చెప్పినా బంద్ చేయవు. అయితమ్మా ఒక్క పూట, ఒక్క ముక్క గింతంత సూపుతో నన్ను తిను. ఎందుకు వచ్చిందో ఈ రోగం మాదిగోళ్ళకి నాకు అర్థం కాదు. వద్దంటే పెడతారే, వద్దంటే వద్దన్నట్టు కాదా? మాటకు అర్థం ఏంటి నాకు అర్థం కాదు బ్రదరు. వద్దంటే దానికి అర్థం ఏంటి? ఇంకోటి ఉంటుందా? పర్యాపదాలు ఉన్నాయా? దానికైనా ప్లస్లు ఉంటాయా? ప్రభునందు ప్రియులారా, వద్దు అన్న మాటకు వద్దే, ఇంకోటి ఉండదు. హ్యాంగ్ కాదు, కొద్దిగా తిను అంటే ఏంటి అన్నట్టు. ఇది ఏం కాదంటే ఏంటి అన్నట్టు బ్రదర్. ఇది ఎక్కడ నేర్చుకున్నాం మనం? ఎందుకు ఈ మాటను నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈరోజు చాలామందికి ఉన్న బలహీనతల కారణం ఏంటో తెలుసా? వద్దన్న చేయడమే, వద్దన్న దాంట్లో నిలబడమే, వద్దన్నది మన జీవితంలో కోరుకోవడాన్ని బట్టే నష్టపోతున్నాం. నీకు అనారోగ్యం ఎక్కడిది అసలు? నీకు బలహీనత ఎక్కడిది? నీకు సమస్య కారణం ఏంటి? నువ్వు వద్దన్నది చేస్తున్నావు. హల్లెలూయా. తిరుగుబాటు బుద్ధి, మనస్సును మార్చుకోలేక ఐగుప్తులో నుండి మోషేతో బయలుదేరిన ఆ సైన్యం అంతా కూడా అరణ్యంలోనే చనిపోయారు. ఎవరు వచ్చారో తెలుసా? ఒక ఇద్దరు, యెహోషువ, కాలేబు. ఐగుప్తులో ఉన్న వాళ్ళు కానాను దాకా వచ్చిందంటే ఇద్దరే. ఆ తర్వాత వాళ్ళ కడుపున పుట్టిన పిల్లలందరూ వచ్చారు, కానీ అక్కడ బయలుదేరిన వాళ్ళు ఇక్కడికి రాలా. హల్లెలూయా. ఈరోజు నువ్వెవరివైనా పర్లా, దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు మనస్సు మార్చుకోకపోతే
నీ జీవితం ప్రభునందు ప్రియులారా ఐగుప్తును విడిచిపెట్టకపోతే, లోకాన్ని విడిచిపెట్టకపోతే నీ జీవితం కూడా ప్రభునందు ప్రియులారా ఈరోజు బాగుందని అనిపిస్తుంది. ఈరోజు నీ లైఫ్ నీకు సరిగానే కనిపిస్తుంది. ఈరోజు నీకు ప్రభునందు ప్రియులారా నీకు ఇష్టంగానే అనిపిస్తుంది. నువ్వు సరైన మార్గంలోనే ఉన్నావు అనిపిస్తుంది. నేను మంచిగానే ఉన్నది అనిపిస్తుంది. కానీ ఒకరోజు నిన్ను చీకటిలోకి తీసుకెళ్తుంది, నిన్నొకరోజు నాశనంలోనికి తీసుకెళ్తుంది. అకస్మాత్తుగా నీ మీదికి ప్రమాదం పొంచుకొస్తుంది. అప్పుడు అర్థం కాదు నీకు, అయ్యో ప్రభునందు ప్రియులారా జరిగింది ఏంటో తెలుసా? కానానికి వచ్చారు, స్థిరపడ్డారు. స్థిరపడిన తర్వాత మోషే చనిపోయాడు, యెహోషువ చనిపోయాడు. ఆ తర్వాత దేవుడు న్యాయాధిపతులను లేపాడు. ఆయా ఆ సమయాలకు అనుకూలంగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మరలా ఇశ్రాయేలీయులు కానానికి వచ్చి అరణ్యంలో నేర్పింది ఏంటి? యెహోషువ మోషేలు ద్వితీయోపదేశ కాండం. ఎంతమంది చదివారు? దేవుడు ఆది కాండం, నిర్గమకాండం, లేవియాకాండం, సంఖ్యాకాండం. సంఖ్య అంటే ఇశ్రాయేలీయులు అక్కడికి వచ్చిన తర్వాత, ఎక్కడికి? కానానికి వచ్చిన తర్వాత ఎంతమంది వచ్చారు, ఏ గోత్రంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏ స్థలాల్లో నివాసం చేయాలి, అది సంఖ్యాకాండం. కానీ ద్వితీయోపదేశ కాండంకి వచ్చిన తర్వాత దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలు, మోషే ద్వారా మాట్లాడిన మాటలు, ఆయన ప్రత్యక్ష గుడారం గురించి, ఇశ్రాయేలీయులు దేవునితో ఎలా పూజలు చేయాలి, ఎలా ఆయనను ఆరాధించాలి, ఎలా ఆయనతో గడపాలో ఆ ధర్మశాస్త్రం అంతా రెండవ మారు యెహోషువ ద్వితీయోపదేశ కాండం చేస్తాడు. వాళ్ళకు మరలా ఉపదేశం చేస్తాడు రెండోసారి. మీరు దేవునితో ఇలాగుండాలి, రేపు నేనున్నా లేకపోయినా మీరు అలాగ బతకాలి, మీరు అన్యజనుల ఆచారములు ఆచరించొద్దు, మీరు విగ్రహాలను చేసుకోవద్దు. హల్లెలూయా. అందుకే నిర్గమకాండం ఎట్లుంటుందో ద్వితీయోపదేశ కాండం అట్లాగే ఉంటుంది. వింటున్నారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కానానులో స్థిరపడిన తర్వాత పక్కకున్నోళ్ళట విగ్రహాలను చేసుకొని ఏం చేస్తున్నారు? పూజ చేస్తుంటే ఇశ్రాయేలుకు కూడా ఏమనిపిస్తుందో తెలుసా? అయ్యో మాకు ఇలాంటి గుడి లేదే, అయ్యో మేము ఇలాగ ప్రార్థన చేసుకోవట్లేదే, మా దేవుడేమో విగ్రహాలు చేయొద్దన్నాడని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారు? విగ్రహాలు పెట్టుకోవడం, అన్యజనుల ఫంక్షన్లకు వెళ్ళడం, అన్యజనుల విగ్రహాలను పూజ చేయడం నేర్చుకున్నారట. అయితే దేవుడు ఆయా సమయాల్లో 14 మంది న్యాయాధిపతులను లేపి అలా పూజలు, అన్యజనుల ఆచారాలను ఆచరించే ఇశ్రాయేలీయులను శత్రువుల చేతికి దేవుడు అప్పగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఇశ్రాయేలు ముట్టుకునేంత దమ్మెక్కడిది? ఐగుప్తునే గడగడలాడించిన వాళ్ళు. వింటున్నారా? ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులు వస్తున్నారంటేనే యెరికో వాళ్ళు భయపడ్డారు, అమాలేకీయులు భయపడ్డారు, మోయాబీయులు భయపడ్డారు. అందరిని జయించుకుంటూ వచ్చారు కదా. కానాను ఊరికనే తీసుకురాలే దేవుడు, యుద్ధాలు నేర్పుకుంటూ తీసుకొచ్చాడట. ఇంకేమంటాం? సముద్రాలు ద్వారం తెరుస్తూ నడిపించాడు, యొర్దాను దాటుతూ నడిపించాడు. హల్లెలూయా. కానానికి వచ్చిన తర్వాత అన్యులను చూసి, పక్కోళ్ళను చూసి, ఇంటి పక్కోళ్ళను చూసి, ఇంకా లోకంలో ఉన్నోళ్ళని చూసి వాళ్ళలాగా వీళ్ళు తయారైపోతే దేవుడు ఏం చేశాడు? శత్రువులను ఇశ్రాయేలు మీదకి రప్పిస్తే మళ్ళా ఇశ్రాయేలులు మనసు మార్చుకొని, దేవా మేము తప్పు చేశాం, మేము అక్కడికి పోయినందుకే కావచ్చు మాకు ఇట్లా అయిందని చెప్పి ప్రార్థన చేస్తే మళ్ళీ ఒక న్యాయాధిపతిని లేపి ఆ శత్రువులను ఏం చేసేవాడు? మరలా వాళ్ళను ప్రభునందు ప్రియులారా శత్రువులను అణగదొక్కేవాడు. అలాగొచ్చిన వాడే సంసోను, అలాగ వచ్చిన వాడే ఒత్నీయేలు, అలాగొచ్చిన వాడే ఇంకెవరున్నారు? బారాకు, వీళ్ళందరూ ఉన్నారు ప్రభునందు ప్రియులారా. 14 మంది న్యాయాధిపతులు ఉన్నారు. అలాగూ జరిగిన తర్వాత ఆ కాలములో అన్న ప్రార్థన చేసుకొని అక్కడికి వెళ్ళేది, మందిరానికి వెళ్ళి సమూయేలును కట్టే, సమూయేలు ప్రవక్త అయితే దాను మొదలుకొని బయర్షెబ వరకు ప్రవక్త అయిన సమూయేలు దేవుని ప్రత్యక్షతలు కలిగి ఉన్నవాడని అందరూ నమ్మి షీలోహులో ఉన్న మందిరానికి వస్తుంటే ఒత్తాపోత దేశాలను, రాజ్యాలను బస్సులు ప్రయాణం చేస్తూ, అయ్యో ఇక్కడ ఎవరు పరిపాలన చేస్తారంటే రాజు. అవునా, రాజు చేస్తాడా? మరి మాకు ఎవరు లేరుగా. హల్లెలూయా. ఇశ్రాయేలుకి ఎవరు లేరు అని ఆలోచన కలిగి
దేవా మాకు కూడా 12 గోత్రాల పెద్ద మనుషులందరూ కూర్చొని మాకు కూడా ఒక రాజు ఉంటే బాగుండు కదా అనుకొని సమూయేలుని అడుగుతున్నారు. సమూయేలు ప్రవక్త, మాకు ఒక రాజు ఉంటే బాగుండు కదా అని అడిగితే దేవుడు అప్పుడు వీళ్ళు నేను రాజుగుంటే నన్ను కాదనుకొని మనుషుల్ని రాజుకు కోరుకుంటున్నారు కదా, ఆ రాజే మిమ్మల్ని వెళ్తాడని చెప్పి దేవుడు ఏం చేశాడు, రాజులను నిర్ణయించాడు. అప్పుడు కీషు కుమారుడైన బెన్యామీను గోత్రికుడైన సౌలును దేవుడు మొదటి రాజుగా చేశాడు. సౌలు మొదటి రాజు అయిన తర్వాత ఎంతకాలం ఉన్నాడు సౌలు? ఎంతకాలం ఉన్నాడు? దేవుడు అతన్ని 40 ఏళ్ళ వరకు రాజుగా ఉండాలని కోరుకున్నాడు. కానీ సౌలట దేవుని మాట వినక అవివేకపు పని చేసి దేవుడు చెప్పిన ఆజ్ఞను మితిమీరి, అంత ఇదే చదువు, దేవుని ఆజ్ఞను ఏం చేశాడు, మితిమీరి దేవుడిచ్చిన రాజ్యాధికారాన్ని పోగొట్టుకొని ఏమయ్యాడు, ప్రభునందు ప్రియులారా, రాజును కోరుకున్నారు గనుక దేవుడు ఆ వ్యవస్థ నాపల ఈ రాజు దేవుడిచ్చిన మాటను పోగొట్టుకున్నాడు గనుక మరొక రాజును లేపాడు. ఆయనే దావీదు. మనందరికీ తెలుసు. ఇక్కడ దాకా తెలుసు అందరికీ. ఏం చెప్పారు, ఇంకా అర్ధగంట ప్రసంగం అయిపోయింది. దావీదును లేపిన తర్వాత ప్రభునందు ప్రియులారా, దావీదు కడుపులో ఆయనకు 5 భార్యలు. దావీదుకు ఆయనకు చాలామంది కొడుకులు ఉన్నారు. ప్రభునందు ప్రియులారా, అబషాలోము తనంతట తానే నేను రాజునని లేచాడు, కన్న కొడుకే. కానీ దేవుడు దావీదుకి ఇచ్చిన దర్శనం బత్షెబ కుమారుడైన సొలొమోన్, ఆయన కుమారుడు ఆయన రాజుగా వచ్చాడు. ఆయన కడుపులో పుట్టినవాడు రెహబాము కాలంలో అప్పటిదాకా 12 రాజ్యాలు ఒకటే. అర్థమవుతుందా? అప్పటిదాకా సౌలు తర్వాత దావీదు తర్వాత దావీదు కొడుకు రెహబాము. ఈ రెహబాము సొలొమోను కొడుకు రెహబాము. ఇక్కడి వరకు అన్ని రాజ్యాలు కలిసి ఉన్నాయి, అన్ని గోత్రాలు కలిసి ఉన్నాయి. అయితే ఈ రెహబాము కాలములో రెహబాము దేవుని మాట వినక పెద్దల ఆలోచన తీసుకొని దేవుని బిడ్డల్ని ఇబ్బంది పెట్టినప్పుడు రాజ్యం విడిపోయింది. 10 గోత్రాలు ఒక రాజ్యం అయితే 2 గోత్రాలు ఒక రాజ్యం అయిపోయింది. అందులో 10 గోత్రాలు ఇశ్రాయేలు రాజ్యం అయితే 2 గోత్రాలు యూదా రాజ్యం అయింది. అప్పటి నుంచి 2 రాజులు అయ్యారు. రెహబాము కాలములో ఎవరయ్యారు? యరోబాం రాజు అయ్యాడు. హల్లెలూయా. ఇశ్రాయేలుకు యరోబాము రాజు అయ్యాడు, యూదులకు రెహబాము రాజు అయ్యాడు. అప్పటి నుంచి ఇద్దరు రాజులు ఏం చేస్తున్నారు? పరిపాలన చేస్తున్నారు. అందుకే చెప్పాను, యూదులకు 20 మంది రాజులు, ఇశ్రాయేలీలకు 19 మంది రాజులు పరిపాలన చేశారు. హల్లెలూయా. ఇలా పరిపాలన సమయంలో అహాబు రాజు వచ్చాడు. ఈ అహాబు రాజు ఎవరు? ఇశ్రాయేలుకు రాజు. యూదాకు రాజు ఎవరట? యెహోషాపాతు. ఇప్పుడు చదువుకున్నమాట. అయితే ఈ అహాబు కాలం అయిపోయిన తర్వాత అతని కుమారుడైన యెహోరాము ఏమయ్యాడు? రాజు అయ్యాడు. 12 ఏళ్ళు ఈ ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేశాడట. చేసినప్పుడు ఏం జరిగిందో 2వ వచనంలో చదువుకొని మనం ప్రభునందు ప్రియుల ముందుకెళ్దాం. ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవత స్తంభమును తీసివేసెను గాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను. హల్లెలూయా. వినాలి జాగ్రత్తగా నా మాటలు. ఈరోజు మన వాక్యాంశం ఏంటి? కథం తుస్సు. ఒక్క విషయంలో మాత్రమే ఇలా ఉంటే సరిపోదు. హల్లెలూయా. ఒక్క విషయంలో ఇది ఒక్కటే చేస్తా అంటానికి లేదు, అదే చెప్తున్నా ఈరోజు. ఈయన యెహోరాము ప్రభునందు ప్రియులారా, చదువుబడిన లేఖన భాగంలో అతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారం చేయక, తల్లిదండ్రులు ఏం చేశాడట? వాళ్ళ తండ్రి ఏం చేశాడట? తన తండ్రి నిలిపిన దేవతా స్తంభములు, అంటే ఆయన విగ్రహాలను వాళ్ళ తండ్రి ఏం చేశాడు? నిలబెట్టాడు. బయలుకు పూజ చేసేవాడు, బయలుకు బలిపీఠాలు కట్టాడు, విగ్రహారాధనను ప్రోత్సహించాడు, పండుగలన్నింటినీ ఆచరించాడు, అన్ని పండుగలకు ముందుండి నడిపించాడు. కొంతమంది దేవుని నమ్ముకున్న అన్ని పండుగలు చేసే క్రైస్తవులు లేరా? హల్లెలూయా.
అర్థమవుతుందా? ఈ ఈ అహబు ఏం చేసేవాడట? బయలుదేవతను నిలిపినవాడు, విగ్రహాలను పూజించేవాడు, విగ్రహాలకు బలిపీఠాలు కట్టించేవాడు. ఏ పండుగ అయినా ముందుండి ఎవరు చేసేవాడు? ఈ రాజే అహబు చేసేవాడు. అయితే ఈ యెహోరాము ఏలుబడిలో వాళ్ళ తండ్రి చేసినట్టు చేయలేదట. ఏం చేయలేదు? ఆ బలిపీఠాలకు బలి అర్పించడం, అన్ని పండుగలైన ముందుండి చేయడం, అదొక్కటి మానేశాడట. హల్లెలూయా, హల్లెలూయా. తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభాన్ని, ఆ విగ్రహాన్ని, ఆ పూజలను, వాటన్నిటిని ఏం చేశాడు? మానేశాడు. హల్లెలూయా. దేవుడే చెప్తున్నాడు ఈ మాట. దేవుడే చెప్తున్నాడు, యెహోరాము తన తండ్రి చేసినట్లుగా విగ్రహారాధన చేయాల, విగ్రహాలను పూజించాల, ప్రజలను విగ్రహాల వైపు మళ్ళించలే, తీసుకెళ్ళాల, ఆ ఆలోచన తీసుకురాలేదు అని చెప్తున్నాడు. చెప్తే ఏమంటున్నాడు తెలుసా? కానీ యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను. అది చేశాడు కానీ, అర్థమవుతుందా? బయలుదేవతా స్తంభాన్ని తీసేశాడు కానీ, వింటున్నారా? ఇది నా వాక్యం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని దృష్టికి మాత్రం చెడుతనం చేయడం మానిపోలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లిదండ్రులు చేసిన ప్రకారం చేయకపోవడం మంచిదే, విగ్రహారాధన చేయకపోవడం మంచిదే. వాళ్ళ తల్లిదండ్రులు చేసినట్టుగా చేయలేదని దేవుడే చెప్తున్నాడు, ఒప్పుకున్నాడు, దానికి బాగున్నాడు. వావ్, విగ్రహారాధన తీసేశాడు, అన్యజనుల ఆచారాలు కొట్టివేశాడు, దేవుని బిడ్డగా బ్రతుకుతున్నాడు అనుకున్నాడు. కానీ జరిగింది ఏంటో తెలుసా? దేవుని దృష్టికి మాత్రం చెడుతనం చేయుట మానలేదు. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది, ఒక్క విషయంలో మాత్రమే ఇలాగుంటే సరిపోదు. అదే కదా ఈ దినం మన వాక్యం విషయం. ఒక్క విషయంలోనే, ఒక్క ఆదివారం నాడు బైబిల్ పట్టుకొని స్నానం చేసి తెల్ల చీర కట్టుకొని మందిరానికి వస్తే సరిపోతుందా? చెప్పరే, మాట రాదే. ఇప్పుడు మాట్లాడలేరు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కనాడి భక్తి పనిచేయదు. పనిచేస్తుంది ఒక్కనాడి భక్తి పనిచేయదు నాన్న. ఒక్కనాడు ప్రార్థన పనిచేయదమ్మా. ఒక్కనాడి ఉపవాసం పనిచేయదు. ఒక్క పూట దీన్ని ఊకుంటలేం మనం. వారమంతా ఊకుంటున్నామా? ప్రభునందు ప్రియులారా, ఉపవాసం చేయమంటే ఎంతమంది ఉపవాసాలు చేస్తున్నారు? ఉపవాసాలు ఈ రోజుల్లో ఎంతమంది ఉపవాసం చేయగలుగుతున్నారు? డాక్టర్ చెప్పి తింటావా? సేవకులు చెప్తి తినరా? హల్లెలూయా. రోగం వచ్చి డాక్టర్ చెప్పి ఒక పూట భోజనం బంద్ చేయి, రొట్టె తిను, చపాతి తిను, జొన్న ఏమంటాం గడక తిను, లేకపోతే తినకుంటేనే మంచిదంటే అప్పుడు వింటారు. హల్లెలూయా. సేవకులు ముందు చెప్పి తినరు ఎవరు కూడా. ప్రభునందు ప్రియులారా, లోకములో ఉన్న వాళ్ళందరూ చెప్పి తింటామట, పాస్టర్ చెప్తే మాత్రం వినమాట. ఇదేం రోగం అర్థం కాదు. ఈ మర్మం చాలా గొప్పది. హల్లెలూయా. ఎందుకో తెలుసా? సేవకుడు ముందు జరిగే విషయాలు ప్రేరేపణతో చెప్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో ఎదురయ్యే సంఘటనలను దేవుడు నీతో సేవకుని ద్వారా మాట్లాడతాడు. అదే నీకు ఇష్టం ఉండదు. అర్థమవుతుందా? దేవుడు ఏమంటాడు? నువ్వు ఫలానా పని చేస్తున్నావు, అది చెయ్యకు, తప్పని సేవకుడు చెప్పిననుకో, చర్చి బంధు, అయ్యగారితో మాట్లాడు బంధు. ఎందుకు? ఇది చేయొద్దు అన్నాడు. ఎవరమ్మా? అయ్యగారు చెప్పాడు. హల్లెలూయా. ఈ అయ్యగారే ఉన్నాడా? నాకు ఎంతమంది ఇరికేనా, నేను ఎంతమందిని పిలిస్తే అంతమంది వస్తారు నాకు అయ్యగారు. ఎవరి కొరకు చెప్పాడు? ప్రభునందు ప్రియులారా, ఇది నీకు క్షేమము కాదని, ఇది నీకు ఆరోగ్యం కాదని చాలామంది జీవితాల్లో పాడైపోయిన తర్వాత, జీవితాల్లో మునిగిపోయిన తర్వాత, అయ్యో అప్పుడే నేను ఈ నిర్ణయం తీసుకోకపోతే బాగుండు, అప్పుడే ఇట్లా ఆలోచిస్తే బాగుండు అనుకునే వాళ్ళు ప్రభునందు ప్రియులారు. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను తెలుసా? ఏదో ఒక్క విషయంలో దేవుని దగ్గర మనం మంచిగా కనపడితే చాలదట. ఒక్క విషయంలోనే దేవుని దగ్గర ప్రభునందు ప్రియులారు, ఒక్క ఆదివారం నాడు గుడికి వస్తే సరిపోదు. ఒక్క పూట ఏదో ఉపవాసం అన్న నాడు ప్రార్థన చేస్తే సరిపోదు. ఒక్కనాటి భక్తి సరిపోదు. ఒక్కనాటి జీవితం ప్రభునందు ప్రియులారా, ఒక్కనాటి భక్తి, ఒక్కనాటి పరిశుద్ధత, ఒక్కనాటి సరిపోదు మన జీవితంలో. ఎందుకో తెలుసా? ఈ పూట తినగానే
2 గంటలు అయిన తర్వాత మనిషికి సాధారణంగా ఆకలి అవుతుందట. ఇప్పుడు తిన్న తర్వాత 2 గంటలకు మళ్ళీ ఏమవుద్ది? నీ కడుపుకు దేవుడు పెట్టిన అలవాటు అది. దేనికమ్మా? నీ స్టమక్, నీ కడుపుకి ఏం అలవాటు? ఇప్పుడు తిన్నా మళ్ళీ ఒక 2 గంటలకు మళ్ళీ ఏమవుద్ది? ఆకలి అవుతుంది. అది దేవుడు పెట్టింది. ప్రభునందు ప్రియులారా, దాన్ని ఎవరు ఆపలేము, ఆపుతలేం కూడా. హల్లెలూయా. అలాగుననే మన జీవితాల్లో కూడా మనం ఏం చేయాలంటే, ఒక్కనాటి భక్తి మన జీవితాలకు సరిపోదు, ఒక్క పూట ప్రార్థన మన జీవితాలకు సరిపోదు. ఎందుకో తెలుసా? యుగ యుగాలు దేవునితో ఉండేదేదో తెలుసా? ఇదే ఆరాధనే, ప్రార్థనే, వాక్య ధ్యానమే, దేవుణ్ణి స్తుతించడమే. ఇది ఇక్కడ ఎంతగా నేర్చుకుంటావో అక్కడ అంతగా దేవుడు నీకు స్థానాన్ని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే పరలోకంలో అందరూ సమానం అనుకుంటున్నారు. లేదు లేదు, పరలోకంలో స్థాయిలు వేరున్నాయి, పరలోకంలో స్థానాలు వేరు. యెరూషలేము వేరు, సీయోను వేరు. ప్రభునందు ప్రియులారా, కిరూబులు సెరూపుల్లో లూసిఫర్ వేరు కాదా? లూసిఫర్ వేరు కదా? మికాయేలు వేరు కదా? గబ్రియేలు వేరు కదా? ప్రధాన దూతలను రాయబడిందే. దూతల్లోకెల్లా ఎవరట వాళ్ళు? ప్రధాన దూతలు. ఇక్కడ దేవునితో గడపడం ఎంత ప్రాక్టీస్ చేస్తే అంతగా నీకు జీవ కిరీటం. హల్లెలూయా. అంతగా దేవుని ప్రభునందు ప్రియులారా అక్కడ నీకు యోగ్యత, అంతగా నీకు అర్హత, అంతగా నీకు స్థానం. ప్రభునందు ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, దేవుని దృష్టికి ఇది నేను అదే జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్క విషయంలోనే చక్కగా కనపడి నేను అదే చెప్తున్నాను. మిగిలిన విషయాల్లో సరిగా ఉండకపోతే ఎట్లా కరెక్ట్ అనుకుంటున్నావు? ఇది నన్ను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక్క విషయంలోనే, అయ్యా నువ్వు ప్రార్థన చేయమంటే చేస్తా, ఉపవాసం ఉండమంటే ఉంటా, కానీ నేను పలానా వాళ్ళతోని ఎందుకు అంటే కనుక నేను ఊకోనయ్యా. ఏంటట? పలానాలతోని ఎందుకు మాట్లాడమంటే ఊకోనంటాడు. హల్లెలూయా. అందరి ఇళ్ళల్లో ప్రార్థన కొత్త, కానీ పలానాళ్ళ ఇంటికి ప్రార్థనకు రాను. ఇదేం మాయ రోగం? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ దినం ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్క విషయంలోనే సరిగా ఉంటే సరిపోదు. అన్ని విషయాల్లో. ఎన్ని విషయాలు తెలుసా? నీ ప్రవర్తన విషయంలో, నీ ఆలోచన విషయంలో, నువ్వు దేవునికి సమయంనిచ్చే విషయంలో, దేవునికి నువ్వు కానుకలు చెల్లించే విషయంలో, ఏ విషయంలోనైనా ఒక ఆదివారం చర్చికి వస్తే సరిపోదు. నేను అదే చెప్తున్నా. చర్చికి వస్తే చాలామంది సరిపోతుంది, ఇంకేం చేయాలయ్యా, ఎప్పుడు ప్రార్థన అప్పుడు వస్తేనే ఉంటుంది. ప్రార్థన అంటే వస్తే సరిపోద్దా? వస్తే సరిపోద్దా? నీ ముందు దేవుడు ఇన్ని రకాల పరిచర్యలు, ఇన్ని విషయాలు జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఏం చేయాలో తెలుసా? నువ్వు ఏం చేయాలా? దేవుడు ఎన్నో విషయాలు పెట్టాడు కదా బైబిల్లో. ఏం చెప్పాడు? చాలా విషయాలు మనకు ముందు పెట్టాడు. సంఘానికి వచ్చిన మనం ఏం చేయాలో దేవుడు మనకు నేర్పించాడు, మనకు బోధించాడు, పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతికిచ్చాడు. అవన్నీ మనం చేయగలిగేటివే. హల్లెలూయా. ఒకానొక దినాన ఒక యవనస్తుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చి యేసు ప్రభుని చూసి అంటున్నాడు, సద్బోధకుడా, సత్పురుషుడా, నేను నిత్య జీవములోనికి వెళ్ళాలంటే నేను ఏ మంచి కార్యం చేయాలి అని అడిగాడు. హల్లెలూయా. ముగిస్తాను, నాకు సమయం అర్థమవుతుంది. ప్రభునందు ప్రియులారా, యవనస్తుడు వచ్చాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? పోయి ఎక్కడికి వచ్చారు? ప్రభు దగ్గరికి. ఎవరినో శిష్యులను వాళ్ళనో వీళ్ళనో అడిగితే అనుకూలమైన సమాచారం వచ్చేదేమో. కొంతమంది నేరుగా అయ్యగారి దగ్గరికి వచ్చే బుక్ అవుతారు. అట్లా చేయొద్దమ్మా, అట్లా మాట్లాడొద్దమ్మా అంటే ఏదో నోరు జారిని తీయరాదయ్యా. ఎవరి దగ్గరమ్మా? పోయి ఎక్కడ జారొద్దు, తెలిసిన ముందు నోరు జారొద్దు. వీడు ప్రభు దగ్గరికే వచ్చాడు. యవనస్తుడు, ధనవంతుడు, అధికారి, అన్ని కలిగిన వాడు ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చామంటుండో తెలుసా? ఆలోచన మంచిదే, తాపత్రయం మంచిదే, తపన మంచిదే, ఉద్దేశం మంచిదే. ఈరోజు ప్రభునందు ప్రియులారా, నువ్వు దేవుని మందిరానికి వ్యర్థంగా వచ్చావన్న మాట నా నోటికి రాదు పొరపాటున కూడా. హల్లెలూయా. నువ్వు అడ్డగోలుగా అనవసరంగా వచ్చావన్న మాట నేను అనను. ఎందుకో తెలుసా? ఒక మంచి ఉద్దేశంతోనే వస్తున్నావు, నేర్చుకుందామనే వస్తున్నావు, మారదామనే వస్తున్నావు, ఆలోచన మార్చుకుందామనే వస్తున్నావు, దేవునితో గడుపుదామనే వస్తున్నావు. కానీ అందులో నిలబడే విషయంలో మాత్రం ఏమవుతున్నావు? నిలబడలేకపోతున్నావు.
నిలబడలేకపోతున్నాం. ఈ యవనస్తుడు కూడా 3 సువార్తల్లో 3 రకాలు రాశారు. మత్తయి, మార్కు, లూకా. ఏమని రాశారు తెలుసా? ఆ యవనస్తుడట అధికారి, ధనవంతుడు, ఇంకా అమ్మ అన్నీ కలిగినవాడు. ఈ యవనస్తుడు ప్రభు దగ్గరకు వచ్చి దేవునితో అంటున్నాడు, ప్రభుతో, అయ్యా నేను నిత్య జీవం పొందాలనుకుంటున్నాడు. మామూలుది కాదు అడగడం. చాలామంది కోరికలు బాగుంటాయి, భలేగుంటాయి, దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోవాలి. హల్లెలూయా. ఆలోచన మంచిదే, నేను తప్పుపడట్లా. నిత్య జీవానికి వెళ్ళాలంటే నేనే మంచి పని చేయాలా, నేనే మంచి కార్యం చేయాలని అడిగాడు. అంటే ప్రభు అన్నాడు, వావ్, నన్ను సత్పురుషుడా అన్నావు, నన్ను సద్బోధకుడా అంటున్నావు. సద్బోధకుడు అంటే ఎవరో తెలుసా? దేవుడు ఒక్కడే తప్ప సత్పురుషుడు ఎవరు కాదు, సద్బోధకుడు ఎవరు కాదు అని చెప్తే, అవునయ్యా నిన్ను చూస్తేందుకు నాకు అట్లా అనిపించింది అన్నాడు. అంత బాగానే ఉంది. హల్లెలూయా. ఎట్లా అనిపించిందట యేసు ప్రభుని చూస్తే? దేవునిలాగా. అందుకే సద్బోధకుడా అన్న మాటకు అర్థం అది. మీరు చదువుకోండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం నుంచి అక్కడ కొన్ని మాటలు మనకు రాయబడి ఉన్నాయి. అక్కడ చదువుకుంటే మనకు ఆలస్యం అవుతుంది, కానీ నేను జ్ఞాపకం చేస్తున్నాను. సద్బోధకుడా, సత్పురుషుడా, నేను నిత్య జీవం పొందడానికి ఏ మంచి కార్యం చేయాలి అంటే ప్రభు అన్నాడు, ఓహో నిత్య జీవం పొందాలా, యుగ యుగాలు దేవునితో ఉండాలా, నువ్వు దేవుని రాజ్యములో ఉంటావా, నువ్వు చచ్చిపోకుండా బ్రతుకుతావా, అయితే ఏం చేయాలో తెలుసా? ఆజ్ఞలను పాటించన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడమ్మా? ఏమన్నాడు? ఏంటి అవి? ఆజ్ఞలు అంటే ఏంటి? ఆజ్ఞలు ఏంటి చెప్తారా ఒకసారి? ఎవరెవరు చెప్తారు? చెప్పండి. ఆజ్ఞలు ఏంటి? పాత నిబంధన చెప్తారా, కొత్త నిబంధన చెప్తారా? చెప్పండి. చాలు సిస్టర్, ఒక్కటి చెప్పావు, ఇంకా నెక్స్ట్. ఆజ్ఞలు చూసుకుంటే చెప్తున్నా సిస్టర్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. నేను కొత్త నిబంధన నేను చెప్పమన్నా, పాత నిబంధన రెండు చెప్తారేంటి మీరు? తెలుగు కళ్ళు అందుకే 40 హల్లెలూయా. కొత్త నిబంధనలో యేసు ప్రభు 10ని 2 చేశాడు, కుదించేశాడు. హల్లెలూయా. పాత నిబంధనలో 10 పెట్టాడు. 5 ఆజ్ఞలేమో దేవునికి నరునికి సంబంధించినవి, దేవునికి మానవునికి సంబంధించినవి. మిగతా 5 ఆజ్ఞలు నీకు నీ తోటి వారికి సంబంధించినవి, మనిషికి మధ్య సంబంధించినవి. యేసు ప్రభు అదే విషయాన్ని కొత్త నిబంధనకు వచ్చేసరికి 2 చేశాడు. ప్రధానమైన ఆజ్ఞలు ఏంటని ఒక వ్యక్తి అడిగితే అన్నాడు, నీ పూర్ణ ఏంటమ్మా చెప్పరే అయ్యా, పూర్ణ హృదయంతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ వివేకంతో. ఇది పెదవులతో చెప్పే మాట, అర్థమవుతుంది. ఎక్కడి నుంచి? పూర్ణ అంటే ఎక్కడుంది? పూర్ణంగా ఉండాలి. పరిపూర్ణంగా లేరు మీరంతా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్పిన మాటలు అక్కడ కొత్త నిబంధన మాటలు రాలేదు, కానీ పాత నిబంధన ఆజ్ఞలు వచ్చాయి. అయ్యా ఈయన ఈ యవనస్తుడు అంటున్నాడు ఆజ్ఞలు పాటించమంటున్నావు కదా, అసలు ఆజ్ఞలు అంటే ఏంటి అన్నాడు. అంటే బాటదలో ముందుకే ఇక్కడ దాకా వచ్చినాను అన్నట్టు ప్రభు అన్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? ఆజ్ఞలు ఏంటో తెలియదా నీకు? తెలిసి కూడా అడుగుతున్నాడు. ఒకవేళ ఈయన ఇంకా వేరే ఏమన్నా చెప్తాడేమో అన్నట్లుగా. అంటే ప్రభు అన్నాడు, ఏమన్నాడమ్మా? నరహత్య చేయవద్దు, దొంగిలించవద్దు, వ్యభిచరించవద్దు, పొరుగు వానిది ఆశించవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, ఇంకేమన్నాడు? తల్లిదండ్రులను సన్మానించాలి. ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఓహో ఇవేనా ఏంటున్నారు? ఈరోజు చాలామంది సేవకులు చెప్పే విషయాలు, ఓహో ఇదేనా మాకు తెలుసు ఎప్పుడో. హల్లెలూయా కదా, మీకు తెలిసిన విషయాలు కదా సేవకులు మాట్లాడేది. మీకు తెలిసిన విషయమే, నువ్వు చేస్తున్న తప్పే నీ సేవకుడు మాట్లాడేది. నువ్వు పడిపోయిందే, నువ్వు విడిచిపెట్టిందే, ఇదేం చేస్తుంది అనుకునేదే కదా దేవుడు ఈరోజు నీకు నీ సేవకుని ద్వారా గుచ్చి చూపెట్టేది. హల్లెలూయా. గిదే ఉన్నది, గిది కూడా పెద్ద లెక్క. గిదేం చేస్తుంది? గీ పాపం ఏమవుతుంది? గిది పాపం అవుతుందా? గిది తప్పు అవుతుందా? గిది మోసం అవుతుందా? గిది పొరపాటు అవుతుందా? నేను ప్రైజ్లాడి చెప్తాను, కానీ ఏదో నాకు తెలిసిన వాళ్ళకి చెప్తా, నాకు ఇంటి పక్కల వాళ్ళకి చెప్తా. మరి మిగతా వాళ్ళకి ఎవరు చెప్పాలా? సంఘానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది అందరికీ ప్రైజ్లాడి చెప్తున్నారు?
వింటున్నారు నా మాటలు? ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అందరికీ ప్రైజ్లాడి చెప్పి పోవాలా. అర్థమవుతుందా? ఏం చేయాలా? అర్థమైందన్నమాట. మందిరానికి వచ్చిన వాళ్ళకి, నీ తోటి స్నేహితులకి, నీ తోటి సంఘ సహవాసములో ఉన్న వాళ్ళకు ఏం చేయాలి? నువ్వు వందనాలు చెప్పాలా, ప్రైజ్లాడి చెప్పాలా. ఇది చెప్పుకుంటూ పోతున్నావంటే ప్రభునందు ప్రియులారా, ఒక్క విషయంలో మందిరానికి వస్తే సరిపోదు. అందుకే చెప్తున్నా, మందిరంలో చెక్కబీటలు పెట్టుకొని కూర్చుంటే సరిపోదు. పక్కనోళ్ళతో మాట్లాడాలా, పక్కనోళ్ళ సమస్యలు తెలుసుకోవాలా, పక్కనోళ్ళ బాధలు ఏం చేసుకోవాలా, పంచుకోవాలా, ప్రార్థన చేయాలా. ఒక్క విషయంలో బ్రదర్ ఒక్కడు పరిచయం ఉంటే చాలు, బ్రదర్ నా కోసం ప్రార్థన చేయి అని ఫోన్లో చెప్తే సరిపోదు. సంఘములో ఉన్న వాళ్ళని కూడా ఏం చేయాలా? చెప్పాలా. మీ తోటి సంఘస్థులకు చెప్పాలా. కష్టములో ఉన్న వాళ్ళను ఆదరించాలా. శ్రమలో ఉన్న వాళ్ళని పలకరించడం నేర్చుకోవాలా. నేర్చుకోవాలా వద్దా? దేవుడు చేయమన్నాడా లేదా? ఒక్క విషయంలోనే నేను ఇంకేందయ్యా ఊరికి అన్నీ నేర్పుతావు, చర్చికి వస్తానవా లేదా? గాడికే తృప్తిపడు. ఎవరిని? నన్ను ఏడికి? ఎవరికి కావాలి నీ ప్రజెన్సు? ఎవరికమ్మా నువ్వు ముఖం చూపించేది? బైబిల్ తెచ్చుకున్నావా అంటే తెచ్చుకున్నామయ్యా. వచ్చినామయ్యా. ఎవరు? గిది నేను కోరుకునేది. హల్లెలూయా. పొరపాటున నేను అది కోరుకోవట్లా. నీ ప్రజెన్స్ కాదు నాకు కావాల్సింది, నువ్వు ప్రభుతో ఉండాలా. హల్లెలూయా. ఈ ఒక్క విషయంలో ఆ బ్రదర్ ఏమనుకుంటాడో, సిస్టర్ ఏమనుకుంటుందో, ఆ బ్రదర్ అన్న ఏమన్నాడు కానీ అమ్మగారు అయితే ఫోన్ చేస్తే చాలు భయం నాకు. ఎందుకో తెలుసా? పోయిన వారం చర్చికి ఎందుకు రాలేదని ఫస్ట్ మాట వచ్చేది అదే అమ్మగారికి. ఏం మాట అంటది? పోయిన వారం చర్చికి ఎందుకు రాలే అయ్యగారు అన్న. ఇక నేను అన్ని కడుపులో పెట్టుకుంటా, ఏం చెప్తాం? అడిగితే ఇంకేడా మాట్లాడు బంద్ చెప్తారు. నా భయం నాకు. బాగున్నారా బ్రదర్, మంచిగా ఉన్నారా బ్రదర్, ఏం చేస్తున్నారు బ్రదర్ అని మాట్లాడతాను. ఇది మాత్రం అడగా. ఏది? రేపు చర్చికి వస్తున్నావా వస్తలేవన్న సంగతి అడగా. ఎందుకు రాలేదన్న సంగతి అడగా. ఎందుకు? ఆల్రెడీ వాళ్ళలో ఏముంది? హల్లెలూయా. ఇక దాన్ని నేను ఇంత అన్నాను అనుకో, అయ్యగారికి ఎరికే నేను రానని. ఏదో నాకు చాలామంది ఏమనుకుంటారో తెలుసా? మందిరానికంటే తీరినప్పుడు పోదాం. హల్లెలూయా. అమ్మా నువ్వు తీరినప్పుడు పరలోక రాజ్యం తెరవబడదు, గుర్తుపెట్టుకో. ఆడ గేట్లు నువ్వు తీరినప్పుడు లేట్ అయిన బుద్ధి లేని కన్యకలకు ఏం తెరవబల్లే, తలుపు తీయబల్లా. గుర్తుపెట్టుకో. పనులన్నీ లేనప్పుడు కొంతమంది ఏ పని లేనప్పుడు మందిరానికి వస్తారు. ఏ పని? అందుకే మరి ఇప్పటిదాకా నేను చెప్పే విషయం ఏంటి తెలుసా? ఒక్క విషయంలో అయ్యో ఒక్క వారమే కాదు అయ్యా నేను తప్పించింది. కొంతమంది ఆలోచన ఏంటిదట? అయ్యో కూడా రాకపోయినా కట్టమే అయ్యగారితో. ఆల్ నైట్ ప్రార్థనకు రాకపోయినా ఎవరి కోసం తల్లి కష్టం? నువ్వు ఇక్కడ ట్రైనింగ్ అవుతున్నావు, నీకు ప్రమోషన్ రాబోతుంది, నీకు ఉద్యోగం రాకపోతుంది. నువ్వు ఇక్కడ కన్ను ముత్తి ఎక్కడ ఉంటావో తెలుసా? ఎక్కడ? నిత్యము స్తుతించే స్థలంలో. ఇక్కడ నేర్చుకోకపోతే అక్కడికి పోయి అందరూ పాటలు పాడుతుంటే, అందరూ ఆరాధిస్తుంటే, అందరూ చేతులు ఎత్తుతుంటే, అందరూ స్తుతిస్తుంటే వాళ్ళందరినీ ఇక్కడ ఎట్లా చూస్తాను? మందిరంలో కొంతమంది ఉంటారు ప్రార్థన చేస్తే పక్కోళ్ళు భాషలు మాట్లాడుతుంటే చప్పట్లు కొడుతుంటే వీళ్ళు ఏం చెప్తారు తెలుసా? నిజమా కాదా? ఈ అలవాటు ఇక్కడ ఎట్లుందో అక్కడ గట్టినే చూస్తావు, గుర్తుపెట్టుకో. కానీ ఒక దూత పట్టుకొస్తుంది. ఒక దూత నీ దగ్గరికి వచ్చి ఏమంటావు తెలుసా? ఈ పెళ్లి వస్త్రము లేనివాడు ఇక్కడికి ఎట్లా వచ్చాడు అని చెప్పట నిన్ను తీసుకెళ్ళి ఎక్కడికి పడేస్తాడు తెలుసా? కటిక చీకట్లో. అక్కడ ఏముంటుంది? పండ్లు కొరుకుడు, ఇంకేముంటుంది? ఏడుపు ఉంటుంది. అక్కడికి గుంజుకపోతాడు నిన్ను. ఇక్కడ కాదురా బాబు, నువ్వు అక్కడున్నా చూసినావు గిట్లనే, అక్కడ సప్పట్లు కొట్టేటోళ్ళను చూసినావు, అక్కడ చేతులు ఎత్తేటోళ్ళను చూసినావు, అక్కడ భాషలు మాట్లాడేటోళ్ళను చూసినావు. అక్కడ అయ్యో బుధారం కూడా ప్రార్థన పోవాలా, మాకు తెలియదా, మీరే పోతాన్లు అని పోయేటోళ్ళం కూడా చూసి కూడా రాదిమే. ఏమనాలి ఇవను? మైకి వినబడుతున్నా కూడా చెవులు మూసుకుంటోళ్ళు శాపగ్రస్తులు కాదా? హల్లెలూయా. అమ్మో పొరపాటున నేను అంటలేను తల్లి, బైబిల్ ఉంది. నీ చెవులకు వినబడనట్టు చేస్తేనట జాగ్రత్త, శాపగ్రస్తులం.
ప్రార్థన ఉందని వినొచ్చినా వినిపించినా ఫోన్ చేసినా మెసేజ్ పెట్టినా ఎన్ని చేసినా ప్రభునందు ప్రియులారు. అందుకే ఒక్క విషయంలోనే అయ్యా ఇది ఒక్కటే చెత్త ఒకసారి ఒకసేపు ఎక్కడికి వచ్చాను, మా టాపిక్ అంతా పోతున్నది, సమయం అంతా గడుస్తుంది. రాక రాక నెలకొక్కనాడు రమ్మంటాడు, గంట సేపు సావగొడతాడు. హల్లెలూయా హల్లెలూయా. చెత్త పోవాలంటే బ్రదర్ ఒక్క సెకండ్ కాదు బ్రదర్. అది ఎక్కడ నల్లాలో ఎంత దూరం నుంచి తట్టుకున్నదో మళ్ళీ ఒకవేళ నల్ల రాకపోతే ఎట్లా, అక్కడి నుంచి తీయాలి, ఒక్కొక్క పూస తీయాలి బ్రదర్, కొంత టైం పడుతుంది. అవునా కాదా? 10 నిమిషాల పని కాదు ఇది. మళ్ళా నెల రోజులంతా మళ్ళీ నువ్వు ఐగుప్తులో బతకాలిపోయి, నేను కానాను తీసుకొస్తా, నువ్వు పోయి ఏం కావాలా, నేను కానాన్లో నిలబెడతా, నువ్వేమో ఐగుప్తులు ఉండాలా. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రయాసంతా ఇప్పుడు 40 ఏళ్ళు తిప్పుతున్నా, ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చి కానాను తీసుకుపోవాలని తిప్పుతున్నా. నేను తిప్పి 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 నేను విడిచిపెడితే మళ్ళీ నువ్వేం చేస్తావు, మళ్ళీ వచ్చే నెల వరకు మళ్ళీ ఐగుప్తుల్నే ఉంటావు. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చెప్పట్లేదు. సాల్తీ ఏం చెప్తారు సాల్తీ. యవనస్తుడు వచ్చాడు, దేవుణ్ణి అడిగాడు, అయ్యా నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలంటే ఆజ్ఞలు పాటించమన్నాడు. ఆజ్ఞలు ఏంటి అయ్యా అన్నాడు. ఆజ్ఞలు ప్రభు ఓపికతో చెప్పాడు. ఇవన్నీ బాబు అని చెప్తే, ఓహో ఇవేనా బ్రదర్, ఆ సిస్టర్ నీకు ఆ మాట అట్లా అనిపిస్తుందా? నాకైతే ఇట్లే అనిపిస్తుంది. ఓహో ఇదేనా, మాకెరికే ఇలా ఫస్ట్ సండే అని మాకెరికే, ఆదివారం అని మాకు తెలియదా చర్చికి పోవాలని? ఈ అయ్యగారు చెప్తేనే పోతాం మేము. ఒకవేళ ఎవరన్నా ఇంటి పక్కండి సిస్టర్ ఉండు, అమ్మ ఇలా ఆదివారం కాదు చర్చి కొత్తలేవు, మాకు తెలియదా? ఈమె మమ్మల్ని ఏదో ఏంటి తల్లి, అయ్యో అడిగితే తప్ప, తోటి సంఘస్థురాలు సావాసంలో ఉన్నావు, అయ్యగారు మందిరానికి రాకపోతే బాధపడతాడు. మొన్న ఇర్మియా పాస్టర్ గారు చెప్తున్నారు, ఒక రీల్లో మాట్లాడుతూ అన్నాడు, సేవకుని కట్ట ఈ లోకంలో కలిగే సంతోషములన్నిట్లోకెల్లా సంతోషం ఏంటో తెలుసా? మందిరమట నిండిపోతే సంబరమట. హల్లెలూయా. అంటే వాళ్ళ దృష్టిలో ఈ సంఘంలో ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కనపడితే ఇక అంతకంటే సంతోషం సేవకునికి ఏది ఉండదటండి. నిజమైన సేవకుడు కోరుకునేది అదే, నేను కోరుకునేది కూడా అదే. నీ డబ్బులు నాకు అక్కర్లా, నీ ప్రజెన్స్ నాకు అక్కర్లా, నిన్ను కానానులోనికి నడిపించడానికే ఈ ప్రయత్నం. ఆ వ్యక్తి ఏం చేశాడు, యవనస్తుడు ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు, ఓహో ఇవేనా? ఈరోజు అలాగే ఎన్నో విషయాలు, ఓహో ఇంతేనా, ఓహో ఇంతేనా, ఓ ఇది నాకు తెలియదా? కొంతమంది కొన్నిసార్లు చెప్తారు, ఇంట్లో పెద్దలు చెప్తారు, తల్లిదండ్రులు యవనస్తులకు యవనస్తులైన పిల్లలకు ఒరే అట్లా కాదురా అని చెప్తే, ఓహో నాకు తెలియదా మమ్మీ బండి నడుపుడు, నాకు తెలియదా మమ్మీ దుకాణం, నాకు తెలియదా మమ్మీ ఎంత అవుతుందో అని చెప్పి లాస్ట్కి ఏం చేస్తారు, లాస్ అవుతారు, నష్టపోతారు, అనారోగ్య పాలవుతారు. ప్రభునందు ప్రియులారా, నీకెంత తెలిసినా నువ్వు వినాల్సిందే ఈరోజు. హల్లెలూయా హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తున్న మాట, నీకెంత తెలిసినా ఒకరి మాట వినాల్సిందే. వింటున్నారా? ప్రభునందు ప్రియులారా, విన్నాడు, ఓహో ఇంతేనా అన్నాడు, ఇవేనా అన్నాడు. అన్న తర్వాత ఇవి నాకు చిన్నప్పటి నుంచి ఎరికే. హల్లెలూయా. ఏమంటున్నాడు? మరి అన్నేరికే ఏడబాయ్, మరి అన్నేరికే నీకు ఏడబాయ్. ప్రార్థన చేసుకోవాలని తెలియదా? వాక్యం చదవాలని తెలియదా? మరి ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు ప్రతిదినం? ఎంతమంది వాక్యం చదువుతున్నారు? ఎంతమంది దేవునితో గడుపుతున్నారు? ఎంతమంది సంఘముతో సహవాసములో ఉంటున్నారు? ఎంతమంది పరిచర్యలో పాలు పొందుతున్నారు? ఎంతమంది ప్రభునందు ప్రియులారా? ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్ చెప్తుంది, అయ్యా చిన్నప్పటి నుంచి నాకు ఎరికే అయ్యా అంటే, ప్రభు అన్నాడు చూసి వింటున్నారా, అన్నిట్లో బాగానే ఉన్నావు కానీ బాబు నీకు ఒకటి కొదువగా ఉంది. హల్లెలూయా. ఈరోజు అర్థమవుతున్న వర్తమానం, అన్నీ బాగుండి 9 ఆజ్ఞలు పాటించి ఈ ఒక్కటే నాకు నచ్చదయ్యా ఈ మాట అంటే. కొంతమంది క్రైస్తవులు ఉంటారటండి. ఒక సేవకుడు అన్నాడు, అయ్యా నాకు అన్ని ఇష్టమే కానీ ఇది ఒక్కటి మాత్రం చెప్పకయ్యా. నువ్వు ఏం చెప్పొద్దట? మనసు మార్చుకోమంటే కష్టమటండి. దానికోసం ఆడ బయలుదేరిన అంతమంది చచ్చిపోలా. ఏది మార్చుకోక? బుద్ధి, గుణం, ఆలోచన, తత్వం, ఇంకేమంటాం, ఈగో మార్చుకోలేక
చచ్చిపోవద్దు. నేను అదే చెప్తున్నా. ప్రభువు నీ చావును కోరుకోవట్లా. ఎవరైనా మనసు మార్చుకోకుండా చచ్చిపోవడం కోరుకునే దేవుణ్ణి అనుకుంటున్నాం అంటున్నాడు హెచ్కేల్ గ్రంథం 19వ అధ్యాయంలో. మీరు మనసు మార్చుకోవడం కదా నేను కోరుకునేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ గుణం మార్చుకోవడం కావాలా? మందిని చూసి ఓర్వడం నేర్చుకోవాలా? అమ్మ, 4 కాలాలు ఆరోగ్యంగా ఉండాలంటే కోడలు చూసి ఓర్వాలా? ఎవరు చూసి? అత్తను చూసి ఓర్వాలంటే ఏంటి? ఓర్చుకోవాలా? ఎవరి కాలం వాళ్ళది. నీ అత్త ముందు ఉన్నప్పుడు నీ ఆటలు సాగల, నీ కోడలు వచ్చినాక కూడా నీ కోడలు ఆటలు సాగుతాయి. ఏమి విత్తుతావో, ఈ లాజిక్ని మిస్ అయితే ఎట్లా? మిస్ కావద్దు. నువ్వు ఏం తింటున్నావో, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, నీ కోడలుకు నువ్వు ఏం చేసినావో చెప్పకపోయినా దేవుడు చెప్తాడు. గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా మీకు? ఈ మర్మం మీకు తెలియదు. నువ్వు ఎలాగో నడుచుకుంటున్నావో, నువ్వు నడిచిన బాటలోనే నీ కోడలు నడుస్తుంది. గుర్తుపెట్టుకో. ఇప్పటికన్నా బుద్ధి మార్చుకొని చక్కగా బ్రతకడం నేర్చుకో. ఇప్పటికైనా ఒక తల్లిగా నువ్వు బ్రతకడం నేర్చుకో. నువ్వు నడిచిన బాటల్లోనే నీ కుమార్తె నడుస్తుంది. నువ్వు నడిచిన బాటల్లోనే నీ కొడుకు నడుస్తాడు. అందుకే జ్ఞాపకం చేస్తున్నా, యవనస్తునికి దేవుడు చెప్పిన చివరి మాట, అయ్యా నేను అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాను అని చెప్తే, అన్నీ పాటిస్తున్నావా? అయితే నీకొక్కటి కొదువు ఉన్నది. ఏంటో తెలుసా? నువ్వు బాగా ఆస్తి కలిగిన వాడిగా ఉన్నావు, నువ్వు ధనవంతుడిగా ఉన్నావు, నీకు ఈగో ఎక్కువ ఉంది. కొంతమందికి ఈగోలు బాగుంటాయి. ఏముంటాయి? ఈ తెలుగులో ఏమంటారు బ్రదర్ చెప్పరా? అహం, గర్వం, నేను, నాకేంది, ఇంకేమంటారు? ఎంతమంది లేదు ఇక్కడ ప్రభునందు ప్రియులారా? ఈగో, అహం ఉండొద్దు. నువ్వు ఎవరైనా పర్లా, దేవుని కింద నువ్వు పెద్ద లెక్క కాదు నాన్న. హల్లెలూయా. నువ్వు దేవుని కింద ఘోరంత. ఇప్పటిదాకా చెప్పిన, ఒక్కరోజు వానబడితే తెలంగాణ ఆగమైపోయింది. నువ్వు లెక్క, నువ్వు చిన్న పురుగువు. హల్లెలూయా. నువ్వు ఒక ప్రాణివి. హల్లెలూయా. దేవునితో ఆటలాడొద్దు, దేవునితో మజాక్ చేయొద్దు. దేవునితో ప్రభునందు ప్రియులారా వీలైతే సోపతి చేయి. ఏం చేయాలా? సోపతి చేయి, బాగుపడతావు, నలుగురికి ఎక్కడికి వస్తావు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తానంటే ముగిస్తాను. 10 ఆజ్ఞల్లో 9 పాటించాను కదా అనుకుంటే సరిపోదు. 9 పాటించి 1 పాటించకపోయినా అన్నిట్లో ఫెయిల్ అయినట్ట. ఇంకంటాడు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం తప్పకుండా ప్రతి ఆజ్ఞకు మనం లోబడి బ్రతకాల్సిందే. అన్ని ఆజ్ఞలకు లోబడి బ్రతకాల్సిందే. అందుకోసం బైబిల్ చెప్తుంది ఒక మాట, నేను చదివి ముగిస్తాను. లేవియాకాండం 11వ అధ్యాయం 45వ వచనంలో రాసిన మాట ఏంటో తెలుసా? నేను పరిశుద్ధుడను గనుక మీరును. హల్లెలూయా. ప్రభువు చెప్పిన మాట, నేను పరిశుద్ధుడను. ప్రభునందు ప్రియులారా, మనం ఆరాధించే దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను దేవుడను గనక నేను పరిశుద్ధుణ్ణి. నువ్వు మనిషివి గనక నువ్వు నా అంత పరిశుద్ధంగా ఉండలేవు, నువ్వు నా అంత బ్రతకలేవు, నువ్వు నాలాగా ఏమంటాం నీతిగా బ్రతకలేవు అని దేవుడు చెప్పాలా? చాలామంది ఏమనుకుంటారంటే ఆయన దేవుడు అండి. ఇంకా పోనీ కొంతమందికి నేను కూడా చెప్పి చూశాను, నేను బ్రతుకుతున్నానుగా బ్రదర్, నేను వాస్తును పాటించలేదు కదా, నేను ఇదిగో పండుగలను ఆచరించట్లేదు కదా, నా లెక్క నువ్వు బ్రతకొచ్చు కదా అంటే, అయ్యగారు మీరు పాస్టర్ అండి, మీరు ఎట్లా చేసినా నడుస్తుంది. హల్లెలూయా. ఏంటట? నేను పాస్టర్ని కాబట్టి ఎట్లా చేసిన అంటే బైబుల్లో ఎట్లున్నది అట్లా చేస్తే నడుస్తుంది. నేను చేస్తే నడుతుందా? హల్లెలూయా. బైబుల్ అంటుంది నేను పరిశుద్ధుడను గనక. ఆ మాట గట్టి వస్తనే లేదు. మీరును ఉండాలన్నాడు ఆయన. ఉండగలుగుతారని చెప్పాడు. మీరు కూడా పరిశుద్ధంగా బ్రతకగలరు అని చెప్పాడు ఆయన. మీరును పరిశుద్ధులై ఉండడానికి ప్రయత్నం చేయాలా. ఈ మధ్యాహ్నం ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్క విషయంలోనే దేవుని దగ్గర అలా ఉంటే సరిపోదు, ఇలా ఉంటే సరిపోదు, అన్నీ పాటించాల్సిందే. మరి మిగతా విషయాలు ఎట్లా? ప్రార్థన చేద్దాం, తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుని సన్నిధికి వచ్చిన మనమందరం కూడా ఈ దినం విన్న వాక్యాన్ని బట్టి యెహోరాము రాజు అహబు కుమారుడు ఇదిగో తండ్రి నిలిపిన బయలుదేవత స్తంభములను కూల్చేశాడు.
విగ్రహారాధనను కొట్టివేశాడు. దేవుడు సంతోషించాడు, దేవుడు ఆనందపడ్డాడు. అయ్యో, విగ్రహారాధనను దేశములో నుంచి, రాజ్యములో నుంచి తొలగించాడు కదా అని సంతోషించాడు. కానీ ఇదిగో దేవుని దృష్టికట కీడు చేయుట, దేవుని దృష్టికి చెడుతనం చేయుట మానుకున్నాడట. ఒక్క విషయంలోనే అమలారా, అక్కలారా, సహోదరి సహోదరుడా, అయ్యలారా, దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఇదిగో యవనస్తుడు అంటున్నాడు, అయ్యా నేను చిన్నప్పటి నుంచి అనుసరిస్తున్నాను. నువ్వు చిన్నప్పటి నుంచి దేవుని ఆజ్ఞలు పాటిస్తే నీలున్న ఇగోను తగ్గించుకో, నీలో ఉన్న ఇదిగో అహాన్ని తగ్గించుకో. ఈరోజు దేవుని ఎదుట నువ్వు సరెండర్ కావాల్సిందే, దేవుని ఆజ్ఞలకు నువ్వు లోబడాల్సిందే, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాల్సిందే.